రాహుల్ గాంధీకి మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుందో అర్థం కాలేదని చెప్పి ఇప్పుడు మంత్రి అయినటువంటి విద్యా మంత్రి ప్రహ్లాద్ జోషి గారు మాట్లాడుతున్నారు. అసలు రాహుల్ గాంధీ ఎందుకు ఇలా మాట్లాడతాడు? ఆ యొక్క స్టూపిడిటీగా ఒక ఫ్రస్ట్రేషన్ అనేది బయట కనిపిస్తుంది స్పష్టంగా. నరేంద్ర మోదీ యొక్క ఫారిన్ ట్రిప్ల గురించి, ఫారిన్ పాలసీ గురించి హగ్గులతో పోల్చాడు కదా, దాని గురించి. నరేంద్ర మోదీ విదేశాంగ విధానం ఏంటంటే హగ్గు చేసుకోవడమే, అంతే. దానికోసమే విదేశాలు వెళ్తుంటాడు. దానికోసం 500 కోట్లు ఖర్చు పెట్టాడని చెప్పి అడుగుతున్నాడు. మరి రాహుల్ గాంధీ గారికి ఆ మాత్రం తెలియదా? విదేశాలు వెళ్ళినటువంటి మన ప్రధానులు హగ్ చేసుకోరా? 500 కోట్లు ఖర్చు అయ్యాయి, కానీ అదే గత 5 సంవత్సరాలుగా 30 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేము మనం? మన నాన్న వెళ్ళింది, మన తాత వెళ్ళాడు, మన ముత్తాత వెళ్ళాడు, మన నాన్న వెళ్ళాడు. మరి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు షేక్ హ్యాండ్లు ఇచ్చి హగ్ చేసుకుంటారు కదా. కానీ నరేంద్ర మోదీ వెళ్ళినన్ని సార్లు ఎవరు వెళ్ళలేకపోయారు. అది వీళ్ళ బాధ. 500 కోట్లు ఖర్చు అయ్యాయి కరెక్టే, కానీ 30 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చారు కదా, దాని గురించి ఏంటి మాట్లాడతాం? మరి అది ఎప్పుడు మాట్లాడతారు మీరు? $330 బిలియన్. దానివల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? దీనికి సంబంధించి రాహుల్ గాంధీని చాలా మంది సొంత పార్టీ వాళ్ళు ఇది కరెక్ట్ కాదేమో ఫారిన్ పాలసీ గురించి అలా మాట్లాడడం అని కొంతమంది అడుగుతున్నారు, అంటే నొచ్చుకుంటున్నారు. మరి ఆయనకి తెలియాలి ఆ విషయం.